పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ని యూజ్ చేస్తూనే ఉంటాం. అన్లిమిటెడ్ మెసేజెస్, ఫోటోస్, వీడియోస్, కాల్స్, లింక్స్, ఇమోజీస్ అండ్ స్టిక్కర్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? వాట్సాప్ ఎటువంటి యాడ్స్ లేకుండా ఇవన్నీ మనకి ఫ్రీగా ఎలా ఇస్తుంది అని? యాక్చువల్లీ వాట్సాప్ లాంచ్ చేసిన కొత్తల్లో 2009 నుంచి 2012 మధ్యలో $1 ఫీ అనేది ఛార్జ్ చేసేది. జనవరి 2016లో ఫేస్బుక్ వాట్సాప్ని కొనేసిన తర్వాత కంప్లీట్గా ఫ్రీ చేసేసింది. మరి వాట్సాప్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన డేటా నమ్మేస్తుందా? లేదు. నార్మల్గా బిజినెస్లు 2 వేస్లో ఎర్న్ చేస్తాయి. 1 B2C, బిజినెస్ టు కస్టమర్. 2 B2B, బిజినెస్ టు బిజినెస్. వాట్సాప్ B2B మీద ఫోకస్ చేసింది. 2018లో వాట్సాప్ బిజినెస్ అనే యాప్ని లాంచ్ చేశారు. ఇదే దానికి కీ రెవెన్యూ జనరేటర్. ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ లేదా ఒక సర్వీస్ కానీ బుక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ కన్ఫర్మేషన్ అండ్ బుకింగ్ డీటెయిల్స్ మన వాట్సాప్కి వచ్చేస్తాయి. ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ వాట్సాప్ని కస్టమర్ సర్వీస్ చాట్ కోసం యూస్ చేస్తున్నాయి. మేక్ మై ట్రిప్ లాంటి యాప్స్ హోటల్ అండ్ ఫ్లైట్ బుకింగ్ డీటెయిల్స్ పంపడానికి యూస్ చేస్తున్నాయి. అమెజాన్, స్విగ్గీ లాంటి డెలివరీ యాప్స్ ఏమో డెలివరీ అప్డేట్స్ అండ్ ఓటీపీస్ కోసం యూస్ చేస్తున్నాయి. ఈ మెసేజెస్, ఓటీపీస్, డెలివరీ అప్డేట్స్ ఇవన్నీ మనకి ఫ్రీగానే వస్తాయి, కానీ ఆ కంపెనీస్ వాట్సాప్కి పే చేస్తాయి. ఫేస్బుక్ వాట్సాప్ని కొన్నప్పుడు దానికి 450 మిలియన్ యూజర్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు వాట్సాప్కి 2.5 బిలియన్ యూజర్స్ ఉన్నారు. మనల్ని ఈ కంపెనీస్తో కనెక్ట్ చేసేది వాట్సాప్. క్విక్, ఈజీ అండ్ కన్వీనియంట్. దీన్నే పవర్ ఆఫ్ నెట్వర్క్ అంటారు.